మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసి నేపాల్ కి చెందిన వ్యక్తి ప్రాణాలను కాపాడిన ప్రభుత్వ వైద్యులు. నేపాల్ ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసం కొత్తగూడెం వచ్చే న్యూడిల్స్ పాయింట్ లో పనిచేస్తున్న బిశాల్ తమాంగ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాల దృష్ట్యా గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా అతని గొంతుకు అరుదైన ఆపరేషన్ చేసి కాపాడిన భద్రాద్రి జిల్లా డిసిహెచ్ఎస్ వైద్యులు రవిబాబు మరియు వైద్య సిబ్బంది. వైద్యుడి సేవలను భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బంది సేవలను గుర్తించి హర్షం వ్యక్తం చేసిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడెం గణేష్ టెంపుల్ సమీపంలో ఫ్రైడ్ రైస్ పాయింట్ లో పనిచేస్తున్న బిశాల్ తమంగ్ అనే వ్యక్తి 10 రోజుల క్రితం గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా అతడిని స్థానికులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న క్రమంలో అతని పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు చెప్పగా అతని కుటుంబ సభ్యులు అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో మీడియా ప్రతినిధి చొరవతో గతంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసిన డాక్టర్ రవిబాబుకి మీడియా ప్రతినిధి పరిస్థితి తెలియజేయగా డాక్టర్ రవిబాబు దానిని ఛాలెంజ్ గా తీసుకొని అతనికి వైద్యం చేయడానికి ఒప్పుకొని అతనికి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 4 గంటల పాటు చికిత్స చేశారు. చికిత్స చేస్తున్న క్రమంలో గాయపడిన తమాంగ్ డాక్టర్లను సిబ్బందిని చాలా ఇబ్బంది పెట్టిన వైద్యం చేసి అతని ప్రాణాలను కాపాడారు. ఇదే ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రులలో సుమారు 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని, కానీ ఇక్కడ ఇతను దేశం కాని దేశంలో ప్రాణాలతో చెలగాట మారుతుండడం చూసి ఛాలెంజ్ గా వైద్యం అందించి సుమారు 10 రోజుల పాటు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద అతనికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించారు డాక్టర్ రవిబాబు, వైద్యులు, సిబ్బంది. వీరు ఏజెన్సీలో చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ రోజు వారిని అభినందించారు. డబ్బు కోసం కాకుండా ఏజెన్సీలో వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా అందించాలన్న తపన ఉన్న వైద్యులు ఈ ప్రాంతంలో ఉన్నారని, అతనికి పునర్జన్మ ప్రసాదించిన ఘనత వైద్యులదే అని ప్రశంసించారు కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు వచ్చారు. అదేవిధంగా మన అందరూ టీవీపీ ప్రౌడ్ టీమ్ ఇక్కడ వచ్చి ఉన్నది. అండ్ చాలా చూస్తున్నాం ఈ మధ్యలో అయితే ఒత్తిడికి గురి అవ్వడం, చాలా ఎక్కువ ఆలోచించి ఆవేశంలో ఏదో ఒకటి సంఘటనలు జరిగాయి. అండ్ అవన్నీ జరిగిన తర్వాత హాస్పిటల్కి ఆ పేషెంట్ వచ్చేస్తే దానికి హ్యాండిల్ చేసే ధైర్యం చాలా మంది డాక్టర్స్ కి ఉండదు. కానీ ఈ ప్రాంతంలో ఆ సాంప్రదాయం ఉంది. ఎవరు వచ్చినా కూడా ధైర్యంగా దానికి హ్యాండిల్ చేసుకోవాలి, రెఫర్ చేయకుండా ఇక్కడ అది హ్యాండిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. సో కాబట్టి మన టీవీపీ టీమ్ కి, ముఖ్యంగా పాల్వంచ సిహెచ్సి డాక్టర్స్ కి, సూపరింట్ గారికి, స్పెషలిస్ట్ కి, నర్సెస్ కి అండ్ సర్వీసెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా శుభాకాంక్షలు. అండ్ మనకి మన అదృష్టం ఏంటంటే చాలా సపోర్ట్ ఉంది మన జిల్లాలో. గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా హాస్పిటల్ కోసం చాలా క్షుణ్ణంగా ప్రపోజల్స్ ఇస్తారు, పూర్తి కూడా చేసుకుంటారు. సిఆర్ఎం లో కూడా ఏరియా హాస్పిటల్ భద్రాచలంకి టీం వచ్చి చాలా గొప్పగా చెప్పిపోయారు స్టేట్ అంతా. సో అప్పుడప్పుడు మన డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సో వారి ప్రోత్సాహం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయంలో చూస్తే अपने भाई जो है विशाल जी, उन्होंने मृत्यु को पराजय करके जीवित हो गए. तो ఈ జిల్లాలో మన రాముల వారి ఆశీర్వాదం అందరి మీద ఉంది. సో ఆయన నిజంగా ఆయనకి చాలా ఒక పునర్జీవితం దొరికింది. సో आपको आपके फैमिली को एक नया मौका मिला है, नया जीवन मिला है. तो हम बहुत खुश हैं कि आपकी फैमिली फिर आगे बढ़ेगी इस बात को पीछे छोड़ते हुए. और हम चाहते कि आप अच्छा एक लंबा उम्र आप जिए और हमारे भद्राचलम को, हमारे जिले को कभी भी आप भूलिए मत. आपका पुनर्जन्म भूमि है अभी. तो कभी भी आप आएंगे तो जरूर इन डॉक्टर से मिलिए. और इन डॉक्टर्स को भी मैं बहुत शुक्रिया कहना चाहता हूँ कि అంటే భాష కూడా తెలియని మనిషికి హ్యాండిల్ చేయడం, అది కూడా తన్నేసేటప్పుడు, అరుచుకున్నప్పుడు అది హ్యాండిల్ చేయడం అంటే గొప్ప విషయం కాదు. చాలా మంది ఏమంటారంటే చేతులు ఎత్తేసి దీనికి బతికే ఉద్దేశం లేదు, మనము ఖమ్మం అయినా హైదరాబాద్ అయినా రెఫర్ చేద్దామని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ లో ఇట్లా
మొత్తం ఎండ్ టు ఎండ్ చేయడం అంటే నిజంగా దానికి ముందు ఉండి మన సీనియర్ డాక్టర్స్, మన డాక్టర్ రవిబాబు గారు, డిసిహెచ్ఎస్ గారు, డాక్టర్ సోమరాజ్ గారు అండ్ అంత సపోర్ట్ మన రామప్రసాద్ గారు, అందరు డాక్టర్స్ చేశారంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా మన వీరికి ఇంకా ప్రోత్సాహం చేసినందుకు వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.